అదేదో ఇన్స్టాగ్రామ్ రీల్లో వస్తాయి కదా, మన ఫ్రెండ్కి ఒక రోడ్డు చూడమంటే ఇలాగే చేస్తాడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మళ్ళీ వ్లాగ్స్ వైజాగ్. గాయస్, ఈరోజు మనం వచ్చేసి దివీస్ బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో వినోద్ కూడా రెడీగా ఉన్నాడు ఆల్రెడీ. సో మనం ఇంకా లేట్ చేయకుండా బీచ్కి వెళ్ళిపోదాం. సో బీచ్ అయితే చాలా బాగుంటుంది. మన వైజాగ్లోనే చాలా మూవీస్ అయితే అక్కడ షూటింగ్ కూడా జరిగింది. గీతా గోవిందం, ఇంకా చాలా మంచి మూవీస్ అయితే అక్కడ తీయడం అయితే జరిగింది. సో అక్కడికి వెళ్ళి అయితే ఎలా ఉంటుంది మనం కూడా విజిట్ చేద్దాం, మీకు కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంటుంది లొకేషన్. స్టార్ట్ అయింది. పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడ నాపు వస్తాడు. మార్నింగ్ 6:30 అయితే అవుతుంది టైం. సో ఈరోజు సండే అన్నమాట. సో అందుకే దివీస్ బీచ్ ప్లాన్ చేసాం. నాతో పాటు మా ఫ్రెండ్ జస్టిన్ కూడా వస్తున్నాడు. ఎక్కడ రమ్మంది ఆగిస్తున్నారు ఎట్రా రమ్మంతా వెళ్ళమంతా. సెకండ్ జిప్ లోనా 400 కొట్టగానే నిండుతుంది మొత్తం. స్టార్ట్ ఉంటుంది. మనకు తెలుసు కదా, మనం ఎప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎట్టమని. వినోద్ బాయ్ ఎడతాడు గూగుల్ మ్యాప్స్, అందులోనే మనం వాడిని ఫాలో అవ్వాలన్నమాట. సో మనము కూడా సైలెన్సర్ అయితే పెట్టిద్దాం, బట్ కొంచెం టైం పడుతుంది. యాక్రోపోవిక్ సైలెన్సర్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. ఐ థింక్ సో అదొక 5,000-6,000 పడుతుంది. కొంచెం మనీ సెట్ అయ్యాక, అలాగే మనం కొంచెం ముందు వినాయకచవితి అవి ఉన్నాయి కదా, సో కొంచెం టైం పడుతుంది. సో మొన్నే బండి తీసుకున్నాను కదా, అప్పుడే మోడిఫికేషన్స్ అవి చేస్తే మా నాన్న డల్టర్ తీరవేస్తాడు. సో అందుకే కొంచెం టైం పడుతుంది. కొంచెం టైం పడిన తర్వాత మ్యాక్సిమం యాక్రోపోవిక్ అయితే పెట్టిద్దాం. బట్ క్యామ్ అయితే తీసుకోవాలి. వినోద్ కూడా డీజే తీసుకున్నాడు. సో మనము కూడా ఏదో ఒకటి తీసుకోండి, మనీ కొంచెం సెట్ అవ్వాలన్నమాట. సో సెట్ అయితే తీసేసుకుంటాను. సో అప్పుడు మీకు ఇంకా మంచిగా నీట్గా వ్లాగింగ్ చేసి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలను మన వీడియోస్ చూసుకుంటే. బీచ్కి దగ్గరకి అయితే వచ్చేసాం. సో రోడ్ మాత్రం చేంజ్ అవ్వలేదు, ఇదే కంటిన్యూ అవుతుంది. విలేజ్ వైబ్స్. చింటూ బాయ్ చూడండి రోడ్డు మధ్యలో నడుస్తున్నాడు. అదిగో మొత్తం ఇవన్నీ ఫ్యాక్టరీలా ఉన్నాయి. సో ఇవి మొత్తం వచ్చేసి ఫ్యాక్టరీస్ లా ఉన్నాయి. చూడండి మొత్తం అంతా మనకి డాక్ యార్డ్ ఎలాగో అలాగ ఉన్నాయి. సో మనకి డాక్ యార్డ్ ఉంది కదా, డాక్ యార్డ్ ఎలా ఉన్నదో సేమ్ అలాగే ఉన్నది అనమాట. అదేరా మనకి ఇప్పుడు డాక్ యార్డ్ అలాగా
ఇక్కడ మొత్తం పనిచేసే వాళ్ళందరూ కూడా ఒడిస్సా, బీహార్ ఆ సైడ్ నుంచి వచ్చేటోళ్ళే. సో మన డాక్యార్డ్లో కూడా ఏంది ఒకసారి ఆఫ్ రోడింగ్ అయిపోయింది. ఏట్రా కాదురా, ఒకసారి ఆఫ్ రోడింగ్ అయిపోయింది. ఒకసారి ఆఫ్ రోడింగ్ అయిపోయింది. పద పద. మడ్ రోడ్ వచ్చింది ఒకసారి. ఏమో వెళ్ళాలే అప్పుడప్పుడు ఎలాంటి కూడా. సో జాగ్రత్త, మొత్తం బట్టలు గిట్ల అంతా బురద బురద అయిపోతాం. దిగేది ఆడు బాగానే వెళ్ళిపోతున్నాడు. మనమే అక్కడ సో మనకి ఇక్కడ ఇరికిచ్చేసి ఆడు వెళ్ళిపోతున్నాడు. చూడండి అదవరా, ఇది మొత్తం మట్టి మట్టి బురద. ఇక్కడ దాకా తీసుకొచ్చి ఈ రోడ్డు కాదని చెప్తుండే అదో. సో మీరు మాత్రం ఇటుకేసి రాకండి, వస్తే బుక్ అయిపోతారు అనవసరంగా. వర్షం పోయిన టైంలో కానీ వచ్చారంటే ఆడేడ్రా మళ్ళీ తిప్పుతున్నాడు. అదేదో ఇన్స్టాగ్రామ్ రీల్లో వస్తాయి కదా, మన ఫ్రెండ్కి ఒక రోడ్డు చూడమంటే ఇలాగే చేస్తాడు. అడుగు. వెరైటీ ఉంది. ఏడ్రా ఎలాగెళ్తాం? పద మరి ఇక్కడే. అదే ఇసుకలాగా వద్దులే, ముందు నేడదాం. సో మొత్తానికి దివిస్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఈ లోపలికి వెళ్తే దివిస్ బీచ్ అంట. ఇదేదో గేట్ ఇక్కడ ఉంది, ఏందో మనకు తెలియదు. డ్రోన్ ఎక్కడ వేయకూడదట. 24/7 సీసీ కెమెరా సర్వేలెన్స్. సో మనం వీడియో రికార్డ్ చేసుకోవచ్చో లేదో తెలియదు, బట్ లోపలికి అయితే వెళ్ళి చేసుకోకూడదు. అమ్మాయి ఈ రోడ్లు వెళ్ళాల. ఆ మ్యాప్ నీకు ఎటు చూపిస్తుంది? సో ఇది మన దివ్యస్ బీచ్. బ్రిడ్జ్ ఎక్కడే ఉంది, ఇంకా ఎక్కడ ఉంది బ్రిడ్జ్. సో ఇదే బ్రిడ్జ్. బ్రిడ్జ్ అయితే చూడడానికి చాలా అందంగా ఉంది. ఈ అలల సౌండ్కి ఆ బ్రిడ్జి ఆ కింద నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది గైస్. మీరు ఒక్కసారైనా విజిట్ చేయండి వైజాగ్ వస్తే దివిస్ బీచ్. నాకైతే చాలా నచ్చింది. సో మన వైజాగ్ అంటే మన కంచరపాలెం నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం
బ్రిడ్జికి అయితే కొంచెం మాడిఫికేషన్స్ అయితే అవుతున్నాయి అన్నమాట. సో బ్రిడ్జి చాలా పాతది కదా, చాలా రోజులు అయిపోయింది కట్టి. సో దానికి కొంచెం మళ్ళీ రిపేర్స్ అయితే అవుతున్నాయి. సో చూడండి, పైన అయితే వర్క్ చేస్తున్నారు. సో చూశారు కదా గైస్, పైన ఉన్న వాటర్ మొత్తం కింద కారిపోవడానికి, సపోజ్ వర్షం పడితే పైన ఉన్న వాటర్ మొత్తం కింద కారిపోవడానికి సైడ్న కన్నాలు కూడా పెట్టారనమాట. సో అదే గైస్, ఈరోజు మన దివిస్ బీచ్ వీడియో అయితే మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో నాకైతే చాలా నచ్చింది బీచ్. బ్రిడ్జ్ వచ్చేసి చాలా బాగుంది, కన్స్ట్రక్షన్ అవుతుంది. మన మొత్తం తడిచిపోయాను బాబు. సో అది మన బీచ్ వైబ్స్ వచ్చేసి. సో ఈరోజు వీడియో అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఆన్ వేలో ఉన్నాయి. సో ఎవరో మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ మనీ వ్లాగ్స్ వైజాగ్, బాయ్ బాయ్. దిస్ ఈజ్ ద వైజాగ్ బీచ్. ఓకే, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.